ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి పేరున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 15వ వచనం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 15వ వచనములో రాజైన దావీదు ఏమంటున్నాడో చూద్దాం. మా పితరులందరి వలెనే మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాం. మా భూనివాస కాలము నీడ అంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. మరొకసారి, మా పితరులందరి వలెనే మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాం. మా భూనివాస కాలము నీడ అంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. ప్రార్థన చేసుకున్నాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో ఈ ఉచితమైన కృపలో ఈ పునరుత్తర దినాన నీ సన్నిధిలో గడపడానికి, మీ వాక్కుల ద్వారా మేము బలపడడానికి, మేమందరము ఇక్కడ పరదేశులమే అని మేము తెలుసుకోవడానికి, దాని ద్వారా మా జీవితాలు పరదేశులమై ఉన్న మేము శాశ్వత దేశము పరలోకములోనికి రావాలంటే ఏమి చేయాలి అనే గురి కలిగి ఈ సందేశం మాకు అందిస్తూ ఉంటుండగా, మీ ఆత్మతో నన్ను నింపండి. బిడ్డలకు కావలసిన వాక్యాన్ని అందించడానికి మమ్మల్ని సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. రాజైన దావీదు అంటున్నాడు, మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులం. అతిథి అంటే వచ్చి వెళ్ళిపోయేవాడు. పరదేశి అంటే ఈ దేశము కానివాడు. పరదేశి అంటే వాడికి వేరే దేశం ఉంది, ఆ గురితో బ్రతుకుతున్నాడు. అతను పరదేశిగా ఈ లోకంలో. అందుకే ఇక్కడ ఈ అనే మాట ఏమిటంటే, మా పితరుల వలె అందరి వలె మేము నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము. భూనివాస కాలము నీడ అంత అస్థిరము. భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. దేవుని వాక్కులు ఆది నుండి ప్రకటింపబడుతున్నాయి. భూమి మీదకు వచ్చే సర్వ మానవాళి దేవుని మాటలు వింటున్నారు. ఉన్నారా ఇక్కడ? విన్నవారందరూ వెళ్ళిపోయారు. విన్నవారందరూ కూడా వెళ్ళిపోయారు. వినని వారు వెళ్ళిపోయారు, విన్నవారు వెళ్ళిపోయారు. విని దేవుని యొక్క మాటలు విని గ్రహించిన వారు ఎవరు అంటే, ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువు యొక్క మాటలు విని ఆత్మ సంబంధంగా బలంగా ఎదుగుతున్నవారు. అయితే ఇక్కడ దావీదు గారు అనేటువంటి మాట, అందరము అతిథులము పరదేశులము, అందరము అతిథులము పరదేశులు. మన ఇంటికి ఎవరైనా వస్తే
వారికి విందు చేస్తాం, కావలసినవన్నీ పెడదాం. వారు వెళ్ళిపోయేటప్పుడు ఎంతగానో ప్రేమించి వారిని పంపిస్తాం. ఎవరైనా ఆయన అతిథి వస్తున్నాడు అంటే ఉదయకాలం నుంచి ఆ ఇంట్లో వంటలు స్టార్ట్. ఎవరు ఏమిటి అంటే బంధువు వస్తున్నాడు, ఆయన కోసం చేస్తున్నాం. అతిథి, ఆ అతిథికి కావలసిన గౌరవ మర్యాదలు ఇస్తాము, చేసి పంపేస్తాం. కానీ ఆ అతిథి అతిథే కానీ ఇక్కడ ఉండేవాడు కాదు. పరదేశి, ఆ పరదేశి ఇక్కడ శాశ్వతంగా ఉండేవాడు కాదు. శాశ్వతంగా ఉండేవాళ్ళు, ఈ లోకంలో ఉండేవాళ్ళు దేవునికి అవిధేయులై వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ సాగిపోయేవారు. వారు పరదేశులు కాదు, వారు పరదేశులే వాక్య ప్రకారంగాను. అయితే నేను పరదేశిని అని తెలుసుకున్నవాడు కాదు. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండను అని తెలుసు. ఎప్పుడూ ఇక్కడ ఉండను అని తెలుసు. ఎప్పుడూ ఇక్కడ ఉండను అని తెలిసిన ఇతను పరదేశే. అందుచేత ఈ పరదేశిగా ఉండేటటువంటి వాడు, అతిథిగా ఉండేటటువంటి వాడు ఇక్కడ ఉండేవాడు కాదు. అందుకే మేమును నీ సన్నిధిని అతిథులమై పరదేశులమై ఉన్నాము అన్నాడు. అతిథులు పరదేశులమై ఉన్నాడు. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. స్థిరముగా ఉన్నవాడు ఎక్కడనూ లేడు. ఏ ఒక్కడు కూడా స్థిరమైన వాడు కాదు. ఇక్కడే ఉండిపోతాను అన్నవాడు లేడు. అందరూ కూడా వెళ్ళిపోవలసిన వారే. అందుగురించి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది చూడండి. 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఏమన్నాడు? మీరు పరదేశులను యాత్రికులు. యాత్ర చేసి వెళ్ళిపోవలసిందే. యాత్ర ముగించాడు అంటారు. చనిపోయిన తర్వాత ఆయన జీవిత యాత్ర ముగించాడు. జీవితయాత్ర ముగించాడు. ప్రతి ఒక్కడు కూడా యాత్రను ముగిస్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వెళ్ళాలి? ఈ యాత్ర ముగించిన వారు ఎక్కడికి వెళ్ళాలి? వారికి తెలియదు. అందుచేత ఇక్కడ మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. 17వ వచనంలో అంటాడు చూడండి. 17వ వచనంలో, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నంత కాలము భయముతో గడపండి. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నంత కాలము కూడా ఎలా గడపాలి? భయముతో గడపండి. భయమున్నదా? దేవుని వాక్యం చాలా తేటగా సూటిగా ప్రకటించబడతా ఉంది. నేను పరలోకం వెళ్ళనేమో అనే భయమున్నదా? ప్రభువు గురించి స్తుతులు చెల్లిస్తున్నావు, ప్రభుని గణపరుస్తున్నావు, ప్రభువు గురించి మాటలు చెబుతున్నావు, లోకస్తులతో మమేకమవుతున్నావు, లోకస్తుల వలె బ్రతుకుతున్నావు. కానీ అక్కడ ప్రభువు దగ్గరకు వెళితే, ప్రభువు నీవెవరో నాకు తెలియదు అని అంటే ఏమైపోతాను అనేటువంటి భయం నీలో ఉందా? నువ్వెవరో నాకు తెలియదు అని ప్రభు అంటే, అయ్యో తెలియదంటే దాని అర్థం ఏమిటి? అగ్నిగుండానికి వెళ్ళిపోవలసిందే కదా, పాతాళానికి వెళ్ళిపోవలసిందే కదా. మరి భూలోకంలో చేసిన ప్రార్థనలు ఏమయ్యాయి? భూలోకంలో చేసిన ఆరాధన ఏమైంది? భూలోకంలో చదివిన వాక్యం ఏమైంది? ఇన్ని విధాలుగా
భూలోకంలో దేవుని కొరకు కష్టపడ్డావు, మరి అక్కడ ప్రభువు నీవెవరో నాకు తెలియదంటే ఆ భయంతో నువ్వు గడుస్తున్నావా? అందుకే ఆయన అన్నాడు, పరదేశులను యాత్రికులనై ఉన్నంతకాలము ఎలా గడపాలన్నాడు? భయముతో గడపండి, భయముతో గడపండి. అనుక్షణము మీరు భోజనం చేస్తూ ఉన్నప్పుడు తినకూడని పదార్థాలు తింటే మీకు భయం కలుగుతుంది. ఎవరైనా డాక్టర్ ఇవి తినవద్దు అని చెప్పాడంటే, డాక్టర్ తినవద్దని చెప్పాడంటే, అవి పొరపాటున తినేసావంటే పొట్టలో ఒక వికారంలాగా వచ్చి తల దిమ్మెక్కినట్టు నీకు అనిపిస్తే వెంటనే భయపడతావు. అరే నేను తినవద్దని తిన్నాను, అనారోగ్యం కొని తెచ్చుకుంటానేమో, ఏంటి నా ఆరోగ్యం, చచ్చిపోతానేమోననే భయం. చచ్చిపోతానేమోననే భయం వేరు, పరలోకం వెళ్ళలేనేమో అనే భయం వేరు. చచ్చిపోతానేమోననే భయం మానవులకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. పరలోకానికి వెళ్ళలేనేమోననే భయము ప్రతిదీ వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి కూడా దాన్ని గుర్తెరిగి ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్ళలేనేమోననే భయం. ఒక ఆయన దైవ సేవకుల దగ్గర ఇలాగే నేను అన్నాను, వెళ్ళలేమోనేననే భయం ఉంది అన్నానంటే ఆయన అన్నారు, ఇంక వెళ్ళలేనేమో అనే భయం నీకుంటే నువ్వు ఇంకేం వెళతావు అన్నాడు. అంటే వారి యాంగిల్ ఆయన చెబుతున్నాడు. ఆయన సేవకులైనప్పటికీ కూడా వారి యాంగిల్ ఆయన చెబుతున్నాడు. వెళ్తామనే నమ్మకం ఉండాలి, బలముగా ఉండాలి అంటున్నాడు. మరి వెళతామనే నమ్మకం ఉన్నవాళ్లే లోకంలో బ్రతుకుతున్నారు. వారు పరదేశులు అనేది మర్చిపోతున్నారు, సరిహద్దురాళ్ళు మార్చేస్తున్నారు, బలముగా అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు. పరలోకం వెళతాం, మేము ప్రభువును చూస్తామని వారి నోటితో వారు కూడా అంటున్నారు. మరి ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు మనకు భయం కలగదా? అర్థమవుతుందా? వారు అట్లా చేస్తూ ఉన్నప్పుడు అరే భయం లేకుండా వీరు చేస్తున్నారే, ఇక్కడ అన్నాడు భయముతో గడపండి. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నంతకాలము భయముతో గడపండి. ఏది ముట్టాలో ఏది ముట్టకూడదో, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది చూడాలో ఏది చూడకూడదు, ప్రతిదీ కూడా భయమే. అందుకే అవిశ్వాసి అయిన వాడేమంటాడు, ప్రతిదాన్ని బైబిల్ తీసుకొస్తాడు రైతను అంటాడు. ప్రతిదాన్ని బైబిల్ మీదే తీసుకొస్తాడు. అంతే కదా, మరి బైబిల్ ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు బైబిల్నే తీసుకుంటాడు, ఆ ప్రమాణాలు అవే తీసుకుంటాడు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ అతను ఏమంటారంటే, పిచ్చోడు, ఇంత నమ్మకమా, ఇంత పిచ్చా అని విసుగు చెందుతూ ఉంటారు. అందుగురించి పరలోకానికి వెళ్ళలేనేమోనే భయముతో బ్రతికేవాడు తప్పనిసరిగా పరలోకం వెళతాడు. ఎందుకు వెళ్ళను నేను, వాళ్ళకంటేనా వీళ్ళకంటేనా అనుకుంటే నువ్వు పడిపోయేవే. అసలు వాళ్ళ కూడా వద్దు, వీళ్ళ కూడా వద్దు. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి తగిన రీతిగా ఫలాలు ఫలిస్తూ ఉంటే, ఆ ఫలాలు బలంగా ఉంటే నీకే కలుగుతుంది ఆ నమ్మకం, నేను పరలోకానికి వెళతాను. అందుకే నేను భయంతో బ్రతుకుతూ ఉన్నాను, ప్రతిదీ కూడా భయంగా చేస్తూ ఉన్నాను అని. అందుకే మీరు పరదేశులను యాత్రికులు అయి ఉన్నంత కాలము భయముతో బ్రతకండి. అక్కడ ఉన్నటువంటి అబ్రహాము గారు చనిపోతే, భార్య చనిపోతే అబ్రహాము గారు ఏమంటున్నాడో చూడండి. ఆదికాండము 23:4లో, ఆదికాండము 23వ అధ్యాయం 4వ వచనంలో, భార్య చనిపోతే మీ మధ్య నేను పరవాసినిగాను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను అన్నాడు. నేను మీ మధ్య పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను అంటే నేను కూడా వెళ్ళిపోవలసిన వాడిని.
నేను కూడా వెళ్ళిపోవలసిన వాడిని. భార్య పోతే భర్త అంటాడు, నేను కూడా వెళ్ళిపోతాను, నా భార్య దగ్గరికి నేను కూడా వెళ్ళిపోతాను. భార్య దగ్గరికి వెళ్ళడం కాదు, ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అనే మాట రావాలి. ఆమె ప్రభువు దగ్గరకు చేరింది, నేను కూడా ప్రభువు దగ్గరకు చేరుతాను, ప్రభువుని చూస్తాను, ప్రభువు సిద్ధపరిచిన పరలోకాన్ని నేను స్వతంత్రించుకుంటాను. అదే కదా ఆరాధన, అదే కదా స్తుతులు, అదే కదా సందేశం. ఎక్కడో దూరం నుంచి దైవసేనలు తీసుకొని వచ్చి బలపడడం, భోజనాలు మీటింగులు పెట్టుకొని లైటింగులు పెట్టుకొని సంబరపడటం కాదు. కేవలం ఆ దైవ సేవకుని తీసుకొని వచ్చి నీ ఆత్మీయ స్థితి తూకం వేసుకొని సరిపోతున్నావా పరలోకానికి తగిన రీతిగా నేను నిలబడడానికి? పరదేశిగా యాత్రికుడుగా నేను ఉన్నాను, అక్కడికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని లెక్కలు వేసుకుంటున్నావా? లేకపోతే అందరు మీటింగుల్లాగే మన మీటింగులు ఉండకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో కలిగిన మీటింగ్స్ కావాలి. ప్రతి వారు ఆత్మను నిత్య శిక్ష నుండి తప్పించబడడానికి ఏ విధమైనటువంటి కార్యాలు చేయాలో, క్రియలు చేయాలో ఆ విధంగా భయముతో చేయాలి. భయముతో చేయాలి. అందుకే చాలా జాగ్రత్త. నేను మీ మధ్య పరదేశినిగాను ఉన్నాను, పరవాసినిగాను ఉన్నాను. కీర్తన గ్రంథంలో కూడా చూడండి, 119:9లో 119వ అధ్యాయం 9వ వచనంలో నేను భూమి మీద పరదేశినై ఉన్నాను అంటున్నాడు. నేను భూమి మీద పరదేశినై. ఇలా అందరూ కూడా పరదేశులు, యాత్రికులు. పరదేశులు, మన పాటలు పాడతాం కదా, బాక్స్ తీసుకెళ్ళేటప్పుడు పాటలు, పాటలు అవే. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదు, పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఇవన్నీ కూడా ఏమిటి అంటే, ఇక్కడ యాత్ర ముగించాము, వెళ్ళిపోయిన ఆయన గురించి అంటూ ఉంటాం, ఆయన వెళ్ళిపోయాడు ఆయన గురించి అంటూ ఉంటాం. కానీ మనస్థితి ఏమిటి? బ్రతికున్న మనస్థితి భయముతో గడిపే స్థితేనా? భయముతో గడిపే స్థితేనా? మా పితరుల అందరం వలె మేమను నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నేడంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. ఇక్కడ చూడండి, అసలు ఆనాడు ఈ పరదేశులుగా ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు? ఒకసారి యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గారు ఏమంటున్నాడో చూడండి, 26వ వచనంలో యోబు గారు ఏమంటున్నాడో చూడండి. నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుడిని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేను కన్నులారా ఆయనను చూచెదను. అంటే ఈయన ఏమిటి? నేను కేవలం పరదేశినే, యాత్రికుడనే. ఈయన గురి ఎలా ఉంది అంటున్నాడు, నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుడిని చూచెదను. చీకిపోయిన తర్వాత అంటే సమాధి చేసిన పడిన తర్వాత, మట్టిలో కలిసిపోయిన తర్వాత, సమాధి అయిపోయిన తర్వాత, ఈ మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడు? నేను దేవుని ఎలా చూస్తానంటున్నాడు? మళ్ళా శరీరముతో నేను దేవుడిని చూస్తాను. ప్రభువే మనకు మాదిరి. ఆ మధ్యాహ్నం సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు,
ఏలి ఏలి లామా శబక్తాని, నా దేవా నా దేవా నా చేయాల విడనాడితివి అన్నాడు. తలవాల్చాడు ప్రభు. పైనుంచి దించారు. దించకముందు కూడా అక్కడ ఆ యొక్క అతను ఆ బల్లెంతో పొడిశాడు. అప్పుడు నీరు రక్తము కారింది. పొడిసిన తర్వాత ఇంకేమీ లేదు, సరిపడని దించారు. దించిన తర్వాత చుట్టి తీసుకువెళ్ళి పెట్టారు. ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. ఏమయ్యాడు? శరీరముతో వెళ్ళాడు. శరీరముతో వెళ్ళిన ప్రభు. అందుకే ప్రభువే మాదిరి. ప్రతిదీ కూడా పాత నిబంధనలో ఎన్ని మాటలైతే ఉన్నాయో ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, ఆ యొక్క ఇశ్రాయేలు యాత్ర సంబంధమైనవి, మోషే గారు, అబ్రహాము గారు, వారు అందరూ కూడా ప్రతి విషయంలోనూ కూడా ప్రభు కనబడతాడు. యేసుక్రీస్తు ప్రభు కనబడతాడు. అందుకే యోబు గారు అప్పటికే అంటున్నాడు, నా చర్మము చీకిపోయిన తరువాత మరలా నేను శరీరముతో ఎవరిని చూస్తాను? దేవునిని చూచేదను. అవునండి, శరీరముతో దేవునిని చూచేదను, నా మట్టుకు నేనే చూచేదను. అది నొక్కి చెప్పినట్టుగా, సాక్ష్యం ఇస్తున్నట్టుగా చెబుతూ ఉన్నాడు ఆయన. పరదేశుడే, యాత్రికుడనే అయిపోయిన తర్వాత మరలా ఆయన వచ్చినప్పుడు నేను చూస్తాను. నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరునూ కాదు, నేను కన్నులారా ఆయనను చూచాను. 3 సార్లు ఇక్కడ నొక్కి చెబుతున్నాడు యోబు గారు. ఎవరునూ కాదు, నేనే చూస్తాను, నా కన్నులారా చూస్తాను ఆయనని, నా కన్నులారా చూస్తాను. మీరు చూస్తామనే నమ్మకంతో బతుకుతున్నారా? చూస్తామనే నమ్మకంతో బ్రతుకుతారా? ఆ పాటలు చూడండి. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో, నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. నా ఆశ తీరా నా కన్నులారా నేను ఎప్పుడూ చూస్తాను. ఇక్కడ కేవలం నేను పరదేశిని, యాత్రికుడను. ఈ యాత్ర ముగించిన వెంటనే నాకు ప్రభువు కనపడాలి, ప్రభువుతో వెళ్ళిపోవాలి, దేవుని దూతలు రావాలి, దేవుని దూతలు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి అనే నమ్మకంతో బ్రతుకుతున్నాం మనం ఇక్కడ. అనే నమ్మకంతో బ్రతుకుతున్నాం. నేను చనిపోతాను, తీసుకొని వస్తారు, బాక్సులో పెట్టి ఇక్కడే పెడతారు. మన సంఘస్థులు బాక్సులో పెట్టి కొంచెం సేపు చూస్తారు. చూసిన తర్వాత ఆఖరి నేను అంతకుముందు రాత్రే వెళ్ళిపోయాను, వెళ్ళిపోయిన తర్వాత చూస్తూ ఉంటారు, ఇక్కడ చూస్తూ ఉంటారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత సీన్లన్నీ కూడా అక్కడే. నా కుమారుడు నేను నిజమైన పని చేస్తే, ప్రభువు కొరకు నేను నిరీక్షణ కలిగిన వాడుగా బ్రతికితే దేవదూతలే వస్తారు, నన్ను తీసుకుని వెళతారు. దొంగవాడిగా నేను పని చేస్తే, దేవుని పేరు పెట్టుకుని మోసం చేసేవాడుగా నేను పని చేస్తే పాతాళానికి వెళ్ళిపోయేవాడుగా ఉంటాను. దేవుని దూతలు రారు. ఆ గురి నాలో ఉండాలి. దేవుని దూతలు రావాలి, నన్ను తీసుకొని వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని దగ్గర ఆనందంగా ఉండాలి. కేవలం ఇదంతా ఇక్కడ చూస్తున్నంతసేపే నా ఇల్లు, నా చర్చి, నాకు కావలసిన వాహనాలు, నా స్నేహితులు, నా సంఘం. వీటికంటే ప్రధానమైనది రక్షించబడిన వ్యక్తులు. ఈ సంఘంలో ఎంతమంది అయితే ప్రభు బలలో పాల్గొని ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము పరదేశులము, యాత్రికులమై ఉన్నామని ప్రభు బలలో పాల్గొన్నవారు. మేము పరదేశులము, యాత్రికులమై ఉన్నామని ప్రభు బలలో పాల్గొనేటటువంటి వారు. ప్రియమైన సహోదరి, సహోదరుడు, ఆలోచన చేయి. ఒక వివాహానికి వెళితే, ఒక బర్త్డే కార్యక్రమానికి వెళ్తే,
వాళ్ళతో చూసి ఆనందించేసేటప్పుడు నీ గుండె గుబేలమంటుందా? వారు చేసేటటువంటి కార్యాలు, వారు చేసేటటువంటి క్రియలు చేస్తూ ఉన్నప్పుడు అరే ప్రభువుని గాయపరుస్తున్నామనే బాధ ఉందా? లేదు. వాటితో కలిసి ఏకమైపోతున్నాం, వాటితో కలిసి ఏకమైపోతున్నాం. వేదన లేదు, బాధ లేదు. వీరు నమ్మిన వారా, ప్రభువుని నమ్మిన వారా, పరదేశుల యాత్రికుల అని బ్రతుకుతున్నవారా, లేకపోతే లోక సంబంధులైన వారా? లోక సంబంధుడు కాబట్టి ఉదయాన్నే బైబిల్ కూడా చూసుకోవడం లేదు, ఉదయాన్నే ప్రార్థన కూడా చేయడం లేదు. పొలోమంట వెళ్ళిపోతున్నారు. పిల్లలు కూడా అదే విధంగా పొలోమంట బయలుదేరుతున్నారు, వెళ్ళిపోతున్నారు. పేరుకు మాత్రమే దేవుని పిల్లలు. బాధాకరం కాదా? పరలోకం ఊరికే వస్తుందా? పరలోకం ఊరికే వస్తుందా? నీ సత్క్రియలు కావాలి కదా పరలోకానికి వెళ్ళాలంటే. పరలోకం ఎలా వస్తుంది నీకు? కాబట్టి ప్రియమైన వారలారా ఆలోచన చేయండి. నా చర్మము చీకిపోయిన తరువాత శరీరంతోనే దేవుని చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను, మరి ఎవరును కాదు, నేను కన్నులారా ఆయనను చూస్తాను అని యోబు గారు అంటున్నాడు. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఏమంటున్నాడో చూద్దామా? పౌలు గారు ఏమంటున్నాడో చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 12వ వచనములో, ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచుతున్నాము. ఏమంటున్నాడు? ఇప్పుడు అద్దములో చూసినట్టుగా సూచనగా చూస్తున్నాము. ఈ బైబిల్ అద్దమే మనకి. ఈ బైబిల్ ఏమిటి మనకు? అద్దం. వాక్యం చదువుతుంటే ఎవరు కనబడుతున్నాడు? ప్రభువు కనబడుతున్నాడు. వాక్యం చదువుతూ ఉంటే భక్తులు కనబడుతున్నారు. ఆ వాక్యం ఎక్కడెక్కడ చదువుతూ వెళుతూ ఉంటుంటే వారందరూ కనబడుతున్నారు. ఇప్పుడు ఏమవుతున్నాం? సూచనగా చూస్తున్నాము. పౌలు గారు అదే అంటున్నాడు. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచుతున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. అప్పుడు ఎప్పుడు? ముఖాముఖిగా చూస్తాము. అప్పుడు డైరెక్ట్. ప్రభువా ఇలా ఉంటావా? అబ్బా ప్రభువుని చూశానే. సమయాన్ని చూసేమన్నాడు. 8వ రోజున బిడ్డను తీసుకుని వస్తే దేవుని ప్రభువుని చూసి సమయం అన్నాడు. నా జీవితం ధన్యమైంది అన్నాడు. ఆ మాటలు అవి. ఇక నేను చూశాను, రక్షకుడు గారు కనిపెట్టాను, ఆయన వచ్చేశాడు, ఆయన నేను చూశాను. ఆయన ద్వారా అనేక మంది రక్షణలోనికి రావడానికి, అందరూ కూడా ఇది తెలుసుకోవడానికి, ఆయన మార్గాన్ని నిరీక్షణ కలిగి బ్రతకడానికి ఈయన నేను ధన్యుడను అన్నాడు. ప్రియమైన సహోదరి ఆలోచన చేయి. ప్రభువును చూసిన వారందరూ కూడా ఆ విధముగా ఉంటే, నువ్వు లోకాన్ని చూస్తున్న నీవు ప్రభు ఎలా కనబడతాడు నీకు? లోకములో నీకున్న సమూహం అంతా కూడా లోకస్తులైనప్పుడు, నామకార్థ క్రైస్తవులైనప్పుడు, కేవలం వారు మనుషులు చచ్చిపోయినప్పుడు మాత్రమే ఎవరు శాశ్వతం అని చెప్పినప్పుడు, 2 కన్నీటి చుక్కలు రాలినప్పుడు అంత మాత్రాన వారు పరలోకముకి వెళ్ళిపోయేవారు కాదు. అంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోయేవారు, అంత మాత్రం వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారని కూడా చెప్పలేము. నీ ఇబ్బందుల వల్ల కన్నీటి ప్రార్థనలు చేస్తున్నావు. నీ కుమారుడు ఉద్యోగం రావడం లేదని కన్నీటి ప్రార్థనలు చేస్తున్నావు. నీ కుమార్తె ఆమెకు జాబో లేకపోతే వివాహమో కావట్లేదని ప్రార్థనలు చేస్తున్నావు. ఈ కన్నీటి ప్రార్థనలు కూడా అవసరంలా. ఎలా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే నీకు ఆయన కావలసినవి ఏర్పాటు చేస్తాడు. నీ కుమారుడికి వివాహానికి కావలసినవి ఏర్పాటు చేస్తాడు, నీ కుమార్తెకి వివాహానికి కావలసినవి ఏర్పాటు చేస్తాడు. నువ్వు అసలు చింతపడవలసిన పని లేదు. నా స్థితి చూస్తే చింతపడవలసిన పనిలే. నా పట్ల, నా కుటుంబం పట్ల జరుగుతున్నది అంతా కూడా తృప్తిపరిచేది కాదు. అయినప్పటికీ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. వీడు ఎలా తట్టుకోగలడు? వీడు నా నామమును భరించగలడా? స్వార్థ చేయగలడా? వదిలిపెట్టేయగలడా? విడిచిపెట్టేయగలడా? అందరూ కూడా విసిగిస్తున్నా కూడా సంఘాన్ని విడిచిపెట్టేస్తాడా? పరీక్షే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా అంటున్నాడు,
ఇప్పుడు అద్దములో చూచినట్టుగా నేను చూస్తాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు పూర్తిగా ఎరుగుదుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగాము, అప్పుడు పూర్తిగా. కరపత్రాలు పంచిపెట్టడానికి పరిగెడుతున్న పాదాలు, ప్రభు యొక్క పని కోసం పరిగెడుతున్నటువంటి పాదాలు, అనేక రీతిలుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించిన పాదాలు, హతసాక్షులైనటువంటి వారు, గాయపడినటువంటి వారు, అనేక మంది, ఎంతమందో వాళ్ళందరూ కూడా ప్రభువు కొరకు శ్రమపడి పోయిన వారందరూ కూడా ఎవరిని చూస్తారు? ముఖాముఖిగా అప్పుడు ప్రభువుని చూస్తారు. స్తెఫను చూశాడు కదా వెళ్ళిపోయేటప్పుడు. స్తెఫను వెళ్ళిపోయేటప్పుడు రాళ్లతో కొట్టేస్తున్నారు. స్తెఫను రాళ్లతో కొట్టేస్తూ ఉంటుంటే అప్పుడు చూశాడు ప్రభువుని. ఏంటి? ఇమాజినేషన్, ఇక ఆత్మ సంబంధంగా వచ్చేసాడు. అదిగో ప్రభు కుడి పార్శ్వన ఉన్నాడు. ఇక్కడ దెబ్బలు తగులుతున్నా, రాళ్ళు తగులుతూ ఉన్నా ఆయనకి ఏమీ అనిపించడం లేదు. పైగా ఏమన్నాడు? వీరి మీద పాపమేమీ లేకుండా చేయమని, వీరిని క్షమించమని ప్రార్థన చేసి అక్కడ చనిపోయాడు స్తెఫను. ఇలా ఆలోచన చేయండి, ఆలోచన కలిగి ఉండండి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తాం. ఆత్మ సంబంధులుగా మనము నిలపాలని, కేవలం మీరు ఇక్కడ పరదేశంలో యాత్రికులేనని, ఈ యాత్ర ముగించిన తర్వాత మీకు సంతోషం ఉందని, మీకు ఆనందం ఉందని తెలియచేస్తున్నాడు. అయితే అప్పుడు ఉన్నటువంటి వారు ఎలా చనిపోయారు? అందుకే వారిని గురించి వాక్యం చెబుతూ ఉన్నాడు. వాళ్ళని గురిపెట్టుకోండి. ఎవరని? మోషేను గురిపెట్టుకోనండి, యోబును గురిపెట్టుకోండి, అబ్రహామును గురిపెట్టుకోండి. ఉన్నటువంటి గ్రంథంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్పుడు ఉన్నటువంటి వారిని గురిపెట్టుకోండి. హెబ్రీ పత్రిక చూడండి, 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనములో, తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎవరు వాళ్ళు? గతంలో వాళ్ళు. ఏమంటున్నాడు? తాము భూమి మీద వాళ్ళట పరదేశులము యాత్రికులమని ఒప్పుకున్నారట వాళ్ళు. మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటారు. పరదేశులమేనండి, యాత్రికులేనండి, ఇక్కడ ఎవరు ఉండండి. కానీ ఏదైనా దేవునికి ఇవ్వాలన్నా, లేకపోతే ఏదైనా చేయాలన్నా వెనకాడతారు. శాశ్వతం విడిచిపెట్టలేం, ఏది కూడా విడిచిపెట్టలేం. అందుకే తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇది ఎలాంటిది చెప్పాను కదా, ఒకసారి కూడా చెప్పాను. ఒక సేవకుడు ఇంటికి వెళ్ళాడు, ఒక అమ్మాయి ఇంటికి. అయ్యా భోజనం పెడతాను రా అయ్యా మా ఇంటికి రా అన్న అని చెప్పేసి అంటే ఆ సేవకుడు వెళ్ళాడు. ఆ సేవకుడు ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాండిల్స్ పెట్టి భోజనం పెట్టింది, క్యాండిల్స్ వెలిగించి. అప్పుడు అడిగి, ఏంటి తల్లి కరెంట్ లేదా? చుట్టూ కరెంట్ ఉంది అని అడిగాడు. ఫీజు పీకేశారన్న, బిల్లు కట్టలేదని. బిల్లు ఎంత? 200 ఎంతో. 200 బిల్లు కట్టలేదని ఫీజు పీకేశారన్న అనుకున్నాడు. అప్పుడు ఆ సేవకుడు దుఃఖపడ్డాడట. కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. ఎందుకో తెలుసా? 200 బిల్లు కట్టలేదని ఫీజు పీకిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఒక 3 ఆటోలు మాట్లాడి ఆ మీటింగ్స్కి పంపిస్తుంది. అక్కడికి 3 ఆటోలు మాట్లాడి ఆటోలు జనాన్ని సమకూర్చి దేవుని ఒక వాక్యం వినండి అని ఆ మీటింగ్స్ పంపిస్తుంది. మరి ఆటోలకి 3కి కనీసం 3,600 లేకపోతే 1000 రూపాయలు అవుతాయి కదా. బిల్లు కట్టడం మానేసి ఫీజు పీకేసిన ఏం చేసింది? దేవుని సువార్త వీళ్ళు వింటారు, రక్షించబడతారు, దేవుని మాటలు విని
పరలోకానికి వెళతారు. కేవలం మేము పరదేశులు యాత్రికులు అని ఇక్కడ తెలుసుకుంటారు. తెలుసుకొని ఆ పరలోకం కొరకు ప్రాకులాడతారనే ఉద్దేశం కలిగి ఆమె తనకున్నటువంటి ఆ యొక్క కరెంటు బిల్లు కట్టకపోయినా వాళ్ళ సువార్త పంపించడానికి. అవును ప్రియులారా, అది ఆశీర్వాదం, అది దేవుని కృప. ఒక్కొక్కసారి దేవుని సువార్త చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి డబ్బులు ఉండాలి. లేనప్పుడు వెంటనే 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 తల్లి ఇలా ఉంది పరిస్థితి అని వెంటనే పట్టుకొచ్చి, దేవుని పని ఆగిందా? దేవుని పని ఆగల. ప్రభు ఆ యొక్క ఉత్సాహం ఉండాలి, ఆ యొక్క దేవుని వైపు ఉన్న ఆసక్తి ఉండాలి. దేవుని పని ప్రకటించబడింది. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి, ఆలోచన చేయి. అందుకే మనం ఆయన చూస్తాము, ఆయన దగ్గరకు వెళతాము, ఆయనతో ఉంటాము, ఆయనతో సంతోషిస్తాము అనేటువంటిది. ఇక్కడ కేవలం పరదేశులము యాత్రికులు అనేటువంటి గురి మనలో ఉంటే మనం ప్రభువు కొరకు నిజంగా బతికిన వాళ్ళంగా ఉంటాం. ఈ లోకాన్ని అంటిపెట్టుకుంటే, దాన్ని విడిచిపెట్టుకోకపోతే దాన్నే మనకు శత్రువుగా చేసుకొని నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. అందుకే తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. ఇంకొకటి మనం ఏమనుకోవాలో తెలుసా? నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళాలి అనుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము? యేసుప్రభుని అడిగారు, నువ్వేంటి? మొదటి నుంచి నేను ఎవడనని చెబుతున్నానో వాడినే. మొదటి నుంచి నేను ఎక్కడి నుంచి వచ్చానో అని చెబుతున్నానో వాడినే ప్రభువు చెప్పాడు. మొదటి నుండి నేను ఎక్కడి నుంచి వచ్చానో వాడినే, అదే చెబుతున్నాడు ఆయన. ఇంకా చెప్పుకొచ్చాడు వాళ్ళకి, మీ అబ్రహాం కంటే అందరికంటే పెద్దవాడు నేను, అన్నీ నాకు తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఉన్నాను. ఎవరంటున్నారు? యేసు ప్రభు అంటున్నాడు అక్కడ. జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఉన్నాను. నేను ఎప్పటి వాడను కాదు, క్రీస్తు శకము వాడిని కాదు, నేను ఆదిలో ఉన్నవాడను. జగత్తు పునాది వేయబడక మునిపే. అందుకే ఆయన గురించి ఇక్కడ ఏమంటున్నాడు? 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో 15వ వచనంలో చూడండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకొని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉంటుంది. ఏ దేశము నుండి వచ్చారో, ఏ దేశము నుండి వచ్చారో మరలా ఆ దేశానికి వెళ్ళడానికి వారు మనసు కలిగి ఉంటే, నేను పరదేశిని, యాత్రికుడిని, నేను మళ్ళా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, తండ్రిని చూడాలి, ప్రభువుని చూడాలి, అక్కడ సంతోషించాలి అనే గురి కలిగి ఉంటాం. ఇప్పుడు చూడండి, ఎవరైనా మన ఇంటికి వస్తే ఏం వెళ్తావులే, 5 అయిపోయింది ఇప్పుడే వెళ్తా, అబ్బాయి లేదు 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 అలాగనకండి. చేతులు పట్టుకొని మరి బతున్నారు అలాగనకండి. ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళు వీళ్ళు మరి వీళ్ళు వెళ్ళకపోతే పనులన్నీ ఆగిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు అని అంటే పొద్దుట బయలుదేరితే సాయంత్రానికి ఎక్కడికి వెళ్ళిపోవడం వల్ల మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. ఆతృత ఆతృత ఎక్కడికి వెళ్ళినా ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి ఒక్కరు, ఇప్పుడున్న చదువులు, ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్కి, ఆ బిజీ షెడ్యూల్కి ఎవరు కూడా ఎక్కడ ఉండడం లేదు. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి, నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి. నీ ఇంటికి నువ్వు వెళ్ళాలంటున్నావు, అసలు ఎక్కడ నుండి వచ్చావు నువ్వు? అదే అంటున్నాడు. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకము చేసుకుంటే మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉంటుంది. అంటే నేను పరలోకం నుంచి వచ్చాను, దేవుడు నన్ను పంపించాడు. ఇక్కడ నా తల్లిదండ్రుల కలయిక వల్ల నేను ముద్దగా వచ్చాను. మరలా ఈ ముద్ద ఇక్కడ మట్టిలో పాతి పెట్టబడుతుంది. ఆత్మ దారి దయచేసిన దేవుని దగ్గరకు మరలా వెళుతుంది. కింగ్ సాల్మన్ అంటాడు కదా, మన్నైనది చివరికి మంటి వలె మంటికి చేరుతుంది, ఆత్మ దారి దయచేసిన దేవుని యొద్దకు మరలా అన్నాడు. అక్కడ మరలా అంటే ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి మళ్ళా వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మళ్ళా వెళ్ళిపోతుంది.
ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకే వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకముంచుకొని ఎడలా వారు మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉంటుంది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు పరదేశం అని, యాత్రికుడు అని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడని దయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి. ఇప్పుడు ఏమీ కాదు, ఇప్పుడు ఉంటున్నటువంటి సంఘం వెలుపటి వారు సహోదరులు వారు కూడా ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం కేవలం యాత్ర, పరదేశంలో అని వాళ్ళు ఒప్పుకుంటారు. అయితే వారికి రక్షణ ఉందా? రక్షణ లేదు. ఎవరు శాశ్వతం అంటాడు? వ్యక్తులు కోల్పోయినప్పుడు అందరూ వస్తుంటారు. మనిషి చనిపోయినప్పుడు అది ఇది ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనేది అందరూ వస్తారు. అందరూ వచ్చి సానుభూతి తెలుపుతారు. అయితే రక్షించబడిన మనము, దేవుడిని తెలుసుకున్న మనము, అసలు రక్షకుడు ఎవరని తెలుసుకున్న మనము, తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి ప్రభు ఎవరని తెలుసుకున్న మనము, ఆదిలోని తండ్రి నుంచి ఆ మనుషుల ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఎలా చెప్పాడు అన్నీ తెలుసుకున్న మనము ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నాము. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళాలని గురి కలిగి బతుకుతున్నాం. కాబట్టి దాని ద్వారానే సహోదరులు ప్రేమిస్తున్నాం. కాబట్టి దాని ద్వారానే మన క్రియలు కనబరిచేలా చేస్తున్నాం. కాబట్టి మనకు పరలోకపు గురి ఉందని మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, పేతురు రాసినటువంటి రెండవ పత్రికలో ఏమంటున్నాడో. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాల్లో, ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలనని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను. అది మిమ్మును రేపుట న్యాయము. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నాను? మిమ్మును రేపుతున్నాను. మనం పరదేశంలో, మనం యాత్రికులం. అందు గురించి ఇక్కడ దాని కొరకు మీరు ఎక్కువగా చూడకండి, అక్కడ ఉండబోయే దాని కొరకు చూడండి. అదే ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినదని ఎరిగి, అంటే వెళ్ళిపోతాను, నేను వెళ్ళే లోపులోనే ఆత్మచేత రేపబడిన వాడనై మీరు పరదేశులు, మీరు యాత్రికులు, మీరు భయంతో ఉండండి అని చెప్పేవాడుగా ఉన్నాడు. రేగుతున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో రేగుతున్నాం మన కొద్దిమంది మనము రేగుతూ ఉన్నాం. అవును, దేవుని చూడగలనా? దేవుని దగ్గరకు వెళ్ళగలనా? అవును, వెళ్ళగలను. ప్రభువుకి అసాధ్యమైనది లేదు. ప్రభు ఎలాగైతే ఎవరు పరలోకానికి వస్తారంటే మానవులకే అసాధ్యాలే కానీ దేవునికి సాధ్యం అన్నాడు. అంటే ఏమిటి? దేవుడు చెప్పినట్లుగా మీరు నడిస్తే సాధ్యమని. ఏమిటది? సింపుల్. దేవుడు చెప్పినట్లుగా మనం నడిస్తే అది సాధ్యం పరలోకానికి వెళ్ళటానికి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినది ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి ఆత్మ సంబంధమైన సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని రేపుతున్నాడు ఆయన. ఎందుకని బ్రతుకు? పాపంలో పుట్టి పాపంలో పెట్టి పాపంలో చనిపోతావా? రేపుతున్నాడు. పాపమును జయించి, లోకాన్ని జయించి పరలోకాన్ని స్వతంత్రించుకోలేవా? ఆ గురి కలిగి నువ్వు బ్రతకలేవా? నీ బిడ్డల కొరకు నీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటావా? నీ భార్య కొరకు నీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటావా? నీ ప్రక్కవారి కొరకు నీ విశ్వాసాన్ని, నీ గురిని వదులుకుంటావా? వారు చాలామంది ఉన్నారు. లోకస్తులుగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆత్మ సంబంధమైన వారు అక్కడక్కడే కనబడుతున్నాడు. అందుగురించి వీళ్ళందరూ నిత్యశిక్షకు వెళ్ళిపోతారా?
వీళ్ళందరూ ఆ ఫంక్షన్లో, ఆ కార్యక్రమాల్లో వాళ్ళు అలంకరించుకొని చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, వాక్యాలు చెబుతూ ఉంటుంటే వీళ్ళందరూ కూడా నిత్యశిక్షకు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. నీ బంగారు గొలుసు చెబుతుంది నువ్వు పరలోక రాజ్యానికి రావని. నీ కట్టు, నీ వస్త్రధారణ, నీ చీర కట్టు, నీ విధానం చెబుతుంది నువ్వు పరలోకానికి రావని. పురుషుడా, నీ హెయిర్ స్టైల్ చెబుతుంది నువ్వు పరలోకానికి రావని. నీ అహం చెబుతుంది, నీ అహంకారం చెబుతుంది నువ్వు పరలోకానికి రావని. కేవలం చెప్పడం మాత్రమే, నేను పరదేశిని, యాత్రికుని అని నువ్వు చెబుతున్నావు, కానీ నీ మనసు వేరేలా ఉంది. ఎలా ఉందో తెలుసా? లోకంలో గొప్పవాడిగా ఉండాలి అని ఉంది. కాబట్టి నువ్వు శరీర సంబంధమైన వాడివే కానీ ఆత్మ సంబంధమైన వాడివి కావు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దామా? విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అంటున్నాడు ఈయన. విశ్వసించాను కాబట్టి నేను మాటలాడుచున్నాను అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ కలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాము కనుకనే మేము మాటలాడుచున్నాము. అబ్బా, ఏమి చెబుతున్నాడండి పౌలు గారు ఇక్కడ? విశ్వసించారు కాబట్టే నేను మాట్లాడుతున్నాను. నేను పరదేశులని ఎరిగాను, నేను యాత్రికుడని ఎరిగాను, అందుకుంటే నేను చెబుతూ ఉన్నాను. పార్లమెంట్లో మెంబర్ అయినప్పటికీ కూడా, ఆ ప్రకారముగా నేను దాన్ని విడిచిపెట్టి వచ్చినప్పటికీ కూడా, స్టెఫన్ని చంపినప్పుడు, రాళ్లతో కొట్టి చంపినప్పుడు నేను అక్కడ సాక్షిగా ఉన్నా కూడా, ఆ యొక్క క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ దమస్కు వీధిలో నన్ను అడ్డుకొని నన్ను క్రింద పడవేసిన దేవుడు. నేను నమ్మాను, విశ్వసించాను. అదే నేను చెబుతున్నాను. ఆ వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు. అది ప్రభు అయిన యేసును లేపినవాడు, ప్రభు అయిన యేసును లేపినవాడు. యేసుతో మమ్మును కూడా లేపి మీలో కూడా తన ఎదుట నిలబెట్టునని మా నమ్మకం. అవునా కాదా? ఇప్పుడు యేసే మనకు గురి. యేసు పరదేశి కాదు, యేసు యాత్రికుడు కాదు. ఆయన డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చినవాడే. అయినప్పటికీ ఆయన ఏమిటంటే స్పార్క్, మెరుపు. నాలో పాపం ఉంటే చెప్పండి, పాపము లేను. దేవుడే భూలోకానికి వచ్చాడు, మన కొరకు చనిపోయాడు. ఇదిగో నేను ఎలా చనిపోయానో చూడండి. నేను చనిపోయాను, 3 రోజులు ఉన్నాను. నా శరీరం కుళ్ళిపోలేదు. లేపాడు, నన్ను నడిపించాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకోనండి. దేవుని యొక్క వాక్యములను సత్యాన్ని గుర్తు చేసుకోనండి. అందుకే ఆయన లేపి ఆయన రక్షకుడుగా మన ముందుకు వచ్చాడు. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనము. కట్టడను నేను నీకు వివరించేదను, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపు దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడావుడికి సంతోషించండి. ఆయన కోపము త్వరగా రగులుకొనుడు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. యేసుక్రీస్తును మనము సేవిస్తున్నాం. ఆయన ద్వారానే,
ఆయన ద్వారానే నిత్య జీవము పొందుతున్నాం, ఆయన ద్వారానే రక్షణ పొందాం. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాక్కులు ఆ ప్రకారముగా మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. అందుచేత ఇక్కడ చెప్పిన వాక్య ప్రకారముగా విశ్వసించారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ కలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించున్నాము గనుకనే మేము మాటలాడుచున్నాము. పరదేశులము, యాత్రికులము. అందుకే మనము కేవలం పరదేశీ అంతే. ఇక్కడ ఉన్నవాడు ఎవడు కాదు, పరదేశీ. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 చూడండి. ఒక్కసారి పైకి వెళ్దాం. 2వ అధ్యాయంలో చూద్దాం. 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమైన మృతి పొందిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అంటున్నాడు. ఎందుకని మీరు లోబడిపోతున్నారు? మీరు పరదేశులు, యాత్రికులు కదా. మీరు అంతంత మాత్రాన్ని ఈ లోకంలో ఎప్పుడో ఒకప్పుడు మరణం. మేము ఒక చోట సువార్తకు వెళుతూ ఉంటుంటే ఈ వీధి నుంచి ఇలా వెళుతూ ఉన్నప్పుడు, ఆ సువార్తకు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ సైలెంట్గా ఉన్నారు. ఏమిటి, వద్దండి, ఆఫ్ చేయండి అని మనోళ్ళే వచ్చి, అంటే పత్రికలు పంచే వాళ్ళు వెళ్ళారు, వచ్చి ఆఫ్ చేయండి అన్నారు. ఆఫ్ చేశాం. కారణం ఏమిటంటే, అమ్మ ఇప్పుడే వస్తాను, ఏదో తినాలరా అంటే తల్లి ఇప్పుడే వస్తారు అన్నాడు. జస్ట్ అలా వెళ్ళాడు, రోడ్డు ఎక్కాడు, లారీ అలా వచ్చింది, కొట్టింది, చచ్చిపోయాడు. ఇప్పుడే బాబు, ఇప్పుడే అని గొల్లున గోల పెడుతున్నారు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి, అంతలో కనబడి అంతలో ఇప్పుడే వస్తారమ్మా బాబు అంటే అలా ఎంతమంది ఇప్పుడే. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. అందుచేత అంతలో కనబడి అంతలో మాయమైపోయే స్థితి, అందుకే మనము పరదేశం అద్దె చెల్లించాలి. అదే చెబుతూ ఉంటాను. నువ్వు జీవించేంతకాలం కూడా డబ్బు కడతానే ఉండాలి ఈ గవర్నమెంట్కి. ప్రతిదీ కూడా నువ్వు కొంటూనే ఉండాలి. నీ అవసరాలు కావాలంటే ఏం చేయాలి? నువ్వు కొనుక్కోవాలి, డబ్బులు పెట్టి. ప్యాంట్ కావాలన్నా, షర్ట్ కావాలన్నా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఆహారం కావాలన్నా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, కష్టపడాలి. నువ్వు ఇంటి అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా చేసుకోవాలి. అయితే నువ్వు ఎక్కడ వాడవు, ఇక్కడ వాడవు కాదు. ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒక రోజు ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ వాక్యంలో, ఈ చూపించినటువంటి లేఖన భాగములో, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి నడవకండి. అంటే చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను
వినయ విషయములోను దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు అని ఇక్కడ చెప్పాడు. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే గాని పైనున్న వాటినే వెదకండి గాని అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఏలయనగా మీరు మృతి పొందారు. ఏలయనగా మీరేమయ్యారు? చచ్చిపోయారు. ఏమన్నా కూడా మాట్లాడడం లేదు కదా, ఎవరు ఏమన్నా మాట్లాడడం లేదు కదా, దూషించినా మాట్లాడడం లేదు కదా. అనేక విధాలుగా వాళ్ళు ఎటువంటి వచనాలు మాట్లాడుతున్న దుర్భాషలాడుతున్నా మాట్లాడలేదు. ఎందుకంటే క్రీస్తులో మనం ఏమయ్యాం? చనిపోయాం. సిగ్గులేదా అంటున్నారు. బయటికి వెళుతున్నప్పుడు అక్కడ సిగ్గులేదా? ఏంటిది? ఏమిటిది? సిగ్గులేదా మీకు? ఇన్ని జరుగుతున్న సిగ్గులేదా? అవును. అగ్నిలో నుండి లాగినట్టు మిమ్మల్ని లాగాలని వస్తున్నాం. అది మీకు తెలియదు. ఆ ప్రేమ దేవునిలో ఉన్న వారికి తెలుసు. చంటి బిడ్డ పాకుతూ పొయ్యి దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. తల్లి అక్కడ కూర్చొని ఏం లేదులే వెళ్తాడు అనుకుంటుందా? చేతిలో ఏమన్నా ఇలా పడేసా అయ్యి బాబాబు అంటే వెళ్ళిపోయి బిడ్డ లేదు అమ్మో అని ఇలా ఎత్తుకొని ముద్దాడుతుంది బిడ్డని. పొయ్యిలో చేయి పెట్టేసేవాడు, కాలిపోయేది, ఏమయ్యేది అని చెప్పేసి ఆ తల్లి ఆ బిడ్డని కాపాడుకొని ముద్దు పెట్టుకుంటుంది. ప్రభువు కూడా అంతే. నువ్వు పాపములో ఉన్నావు, అగ్నిగుండానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. మీ దగ్గర ఉన్నటువంటి రక్షించబడినటువంటి నేను పరదేశిని, యాత్రికుడిని కాబట్టి నేను కొంతమందినైనా ఇక్కడి నుంచి వెళ్ళే వరకు రక్షించాలి, కాపాడాలని గురి కలిగి ఉన్నటువంటి ఒకడు ఉంటాడా ప్రక్కనే. ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాడు, వందనాలు చెప్పి మంచి మాటలు చెబుతూ ఉంటాడు. ఏదో ఒక రోజు అప్పుడు అతను కూడా మారి అవును నేను పరదేశిని, నేను యాత్రికుడను అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితం జీవించి అతను కూడా ప్రభువులోకి నడిపించబడతాడు. ఆ రీతిగా నడిపించాలనే ఈ శ్రమ. కాబట్టి క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి. ఏలయనగా మీరు చచ్చిపోయారు. అంతేకాదట, ఏమంటున్నాడు? చనిపోయారని చెబుతూ మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ఏమవుతారు? ప్రత్యక్షపరచబడతారు. అందరము చూస్తాం. కాబట్టి అటు రీతిగా మనము సిద్ధపడి ప్రభువు చిత్తాన్ని ఎరిగి ఆత్మ సంబంధులుగా ఉన్నాం. అందుకే ఇంకొక మాట చదివేసి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి. 11వ వచనం, కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మను మేమేమి ఎదుట తిరిగి మెప్పించుకునటలేదు, కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమందే అతిశయించబడి వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మీ విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఏలయనగా మేము వెర్రివారమైతిమా? దేవుని చిత్తమే. స్వస్థ బుద్ధి గలవారమైతిమా? మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మిమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిననియు, జీవించువారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట ఆయన
అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము కనుక కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి ఆయన బాధను ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. మనము పరదేశులము, యాత్రికులము. అందుకే భూలోకంలో జీవించినంత కాలము కూడా ఏమన్నాడన్నాడు? భయముతో గడపండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నంత కాలము భయముతో గడపండి. అంతేకాదు, అక్కడ విశ్వాసులైన వారు, ప్రభు కొరకు గురి కలిగి బ్రతికిన వారిని మీరు గురి చేసుకొని ఆ నిత్యరాజ్యానికి వెళ్ళండి. కాబట్టి యాత్రికులమై ఉన్నంత కాలము మనం భయముతో భక్తితో ఉందాం. మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరలా అక్కడికి వెళ్ళటానికి వీలవుతుంది. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండే స్థలములో మీరు ఉండేలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మీరు నమ్మండి, మీ హృదయాలను కలవరపెట్టుకోకండి, వాక్యం మీదే ధ్యానం ఉంచండి. నేను చెప్పే ప్రతి మాటలోనూ జీవమున్నది అని ప్రభువు చెబుతూ ఉంటుండగా ప్రభువును నమ్మి విశ్వసించి ఆత్మ సంబంధులుగా బలపడండి. పరలోకానికి వారసులు కండి. పరదేశులము యాత్రికులమని మాత్రం మర్చిపోకండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ఇదిగో నాయన మీ యొక్క వాక్యం బిడ్డలకు అందించి ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని ఎరిగి, ప్రభువా, మేము పరదేశంలో యాత్రికులము కాబట్టి భయముతో గడపాలి. అందుకే మాకు సంఘం ఇచ్చావు. సంఘములో అనుక్షణము మేము భయముతో గడుపుతూ, సంఘము వెలుపటి వారి పట్ల, సంఘములో ఉన్నవారి పట్ల భయముతో గడుపుతూ నీ దగ్గరకు రావడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. ఆత్మ సంబంధులుగా ప్రతి వారిని తీర్చిదిద్దండి. పరదేశులుగా ఉన్నాయి మేము భయంతో గడిపే మనసు మాకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.